Ah, ok- okay. 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 Good morning, guys. అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ గైస్, అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. ఓకే, ప్రీవియస్ గా లాస్ట్ సాటర్డే వచ్చేవాడికి టుడే సమ్ డిస్ట్రిక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. సో డిస్ట్రిక్ట్స్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అందులో నేను ప్రీవియస్ గా చెప్పింది ఏంటంటే వెస్ట్ గోదావరి, ప్రీవియస్ గా చెప్పిన డిస్ట్రిక్ట్స్ కర్నూలు, నెల్లూరు, వెస్ట్ గోదావరి, ఐ థింక్ ఓకే. కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు డిస్ట్రిక్ట్ రెడీ? ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విఘ్నేష్. అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, sir. Sir, good morning. Sir, good morning, sir. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విఘ్నేష్ రెస్పాండ్. Good morning, sir. విఘ్నేష్, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విఘ్నేష్. నల్ల రాదు.
హలో 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 కర్నూలు నుంచి విఘ్నేష్. సార్ రెస్పాండ్ అయినా సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. కొంచెం వాయిస్ లౌడ్ గా మాట్లాడు. ఓకే సార్, మీరు వాయిస్ క్లియర్ సార్. క్లియర్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ విఘ్నేష్. ఐఎమ్ ఎ న్యూ జాయిన్ సార్. My invent means stock based management and also stock mobile, TV, electrical, food material, cloth, stationery, general purpose, sir. That is asking sir. For example, ఒక పెన్ పట్టేసేటప్పుడు దాని కాస్ట్ 10 రూపీస్ సార్. దాన్ని ఎలా సేల్ చేయాలి? అదేవిధంగా మనం ఏ చూపిస్తే సార్. వాయిస్ క్లియర్ సార్. కంటిన్యూ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ ఓకే సార్. కంటిన్యూ. ఓకే సార్. మనం ఇంతకుముందు కర్నూలు నుంచి విఘ్నేష్. కంటిన్యూ. హలో సార్, వాయిస్ క్లియర్ సార్. కంటిన్యూ. ఓకే సార్. కంప్యూటర్, ఫర్నిచర్ ఇవన్నీ వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ కార్ పర్చేస్ అవన్నీ ఎఫ్ఐ పేమెంట్ వచ్చేసే వాళ్ళం. సేల్ చేసేటప్పుడు F6 రిసిప్ట్ వచ్చే ఇచ్చేవాళ్ళు సార్. ఇవన్నీ ప్యాకెట్లో ఈచ్ పెన్ 5 రూపీస్ సార్. 10 5 రూపీస్ సార్. ఎలా యూజింగ్ చేయాలి? 5 pens each pen 10 rupees sir. 2 pens each pen 4 rupees sir. 3 pens each pen 8 rupees sir. ఇవన్నీ స్టాక్ ఐటమ్స్ సార్. మరి మనకి ఒక స్టాక్ ఐటమ్ మిగిలిపోయింది సార్. అవన్నీ ముందు ఎలా చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అకౌంట్ క్రియేషన్, లెడ్జర్ అండ్ ఓచరింగ్ చేసేవాళ్ళు సార్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ చేసేప్పుడు డిఫరెంట్ టైప్స్ సెక్షన్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ నేము, ఐటమ్ నెంబర్, యూనిట్ ఆఫ్ మెజర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను 10 సెట్స్, రైస్ 10 సెట్స్, బ్యాగ్స్, మొబైల్ 10 సెట్స్, షుగర్. వాయిస్ క్లియర్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్. సార్ హలో హలో సార్, వాయిస్ క్లియర్ సార్. వినిపిస్తుందమ్మా, కంటిన్యూ. ఓకే ఓకే సార్. ఇన్వెంటరీ ఫస్ట్ స్టాక్ ఐటమ్స్ మనం ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్స్ ఆఫ్టర్ లెడ్జర్. ఫస్ట్ అకౌంట్ క్రియేషన్, లెడ్జర్ వచ్చి చేస్తాం సార్. ఇన్వెంటరీ వెళ్ళినప్పుడు మనకు కొన్ని సమ్ సెటిక్స్ ఉంటాయి సార్. దాని ఫస్ట్ మనం ఏం చేయాలా? యూనిట్ ఆఫ్ మెజర్స్ ఆఫ్టర్ స్టాక్ ఐటమ్స్ సార్. ఇవన్నీ పోస్టింగ్ చేసి ఓచరింగ్ చేయాలి సార్. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ సార్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ రిటర్న్స్ సార్. షాప్ ఓనర్కి కంపెనీకి మధ్య జరిగేది పర్చేస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన 10 టీవీ ఇచ్చిన ఆర్డర్స్ మా మధ్య డెలివరీ వచ్చేటప్పుడు 2 టీవీ డ్యామేజ్ అవి రిటర్న్ పంపిస్తాం సార్. పర్చేస్ రిటర్న్స్ ఉంటాం సార్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ కస్టమర్కి షాప్ ఓనర్కి కస్టమర్ జరిగేది సేల్స్ రిటర్న్స్ సార్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మన టూ టీవీ సేల్ చేస్తాం సార్. చేసిన తర్వాత మనకు 2 days తర్వాత మనకు డ్యామేజ్ వస్తుంది సార్. కానీ మన కంపెనీకి రిటర్న్ పంపిస్తాం సార్. దాన్ని సేల్స్ రిటర్న్స్ సార్. పర్చేస్ రిటర్న్ డెబిట్ నోట్ కంట్రోల్ F9, సేల్స్ కంట్రోల్ F8 సార్.
దట్స్ ఇట్ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ కర్నూలు నుంచి వై ఈరేష్. కర్నూలు నుంచి వై ఈరేష్ అన్మ్యూట్ చేస్తున్నాను. Sir, good morning, sir. All of you, good morning, my colleagues. Morning. Sir, my voice is clear, sir? Clear, continue. Yeah, okay, sir. And my district is Karnool District ESC Coordinator. My name is Viresh. ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి జిఎస్టీ అందరూ కూడా చాలా మంది ఆల్రెడీ జిఎస్టీ అందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. బట్ నేను కూడా ఒక చిన్న టాపిక్ గా ప్రిపేర్ అయ్యాను. దాని కూడా ఈ రోజు జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జిఎస్టీ అనగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ అంటే జిఎస్టీ వస్తు సేవల పన్ను. భారతదేశంలో అనేక విడివిడి పన్నులు ఒకే పన్నులో విలీనం చేసేలా రాబోతున్న పన్నుల వ్యవస్థ. దీన్ని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద 101వ చట్టం 2016లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఈ జిఎస్టీ కౌన్సిల్, ఈ జిఎస్టీ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు వస్తు సేవల పనులన్నీ కూడా వీటన్ని కూడా పరిపాలిస్తూ ఉంటారు సార్. ఈ జిఎస్టీ అన్నది భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు బదులు వస్తు సేవల తయారీలో, అమ్మకం, వినియోగాలపై విధించిన సమగ్రమైన పరోక్ష పన్నులు సార్. ఈ పద్ధతిలో జిఎస్టీ నమోదిత వ్యాపారాలు కానీ తమ వాణిజ్య వ్యవహారాల్లో భాగంగా కొనుగోలు చేసే సాధారణ వస్తువులు జిఎస్టీ మీద మినహాయింపు పొందవచ్చు సార్. వస్తు సేవలు పన్ను విధించే నిర్వహణ బాధ్యత కూడా సాధారణంగా ఉంటాయి సార్. ఈ జిఎస్టీలో జిఎస్టీ వచ్చేసి 3 types ఆఫ్ జిఎస్టీ ఉంటుంది సార్. ఈ త్రీ టైప్ ఆఫ్ జిఎస్టీలో ఫస్ట్ జిఎస్టీ 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ గా పూర్తిగా కాలేదు సార్. అప్పుడు 2017 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ కూడా సింగిల్ ట్యాక్స్, సింగిల్ సిస్టమ్ అని కూడా అంటారు సార్. ఈ జిఎస్టీ దాదాపుగా ఇప్పుడు జిఎస్టీ ఓన్లీ 3 types ఆఫ్ మాత్రమే ఉన్నాయి సార్. అది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఈ వీటిని సిజిఎస్టీ అంటే సెంట్రల్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్, ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ఎస్టీ సార్. ఈ ట్యాక్స్ అన్నిటికీ కూడా ఒకే విధంగా ఉండదు సార్. ఈ అన్ని అంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఒక్కొక్క బిజినెస్ సంబంధించి, ఒక్కొక్క అమ్మకాలకు సంబంధించి, ఒక్కొక్క చిన్న పరిశ్రమలకు అయితే, పెద్ద పరిశ్రమలకు అయితే, సామాన్య మానవునికి లేదంటే ధనవంతుడుకున్నటువంటి అలా ట్యాక్సెస్ అదే డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ గా చూసుకుంటున్నట్లయితే నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు అయితే, బియ్యము, పాలు, పేపర్స్ ఇలాంటివి. ఇవి సామాన్య మానవులు అంటే నిరుపేద మానవులు కొనుగోలు చేసే వస్తు సరుకులు. ఈ వస్తు సరుకుల్ని సామాన్య ప్రజలు వినియోగిస్తారు కాబట్టి వీటికి సామాన్య ప్రజలకు ఎక్కువ భారం కలిగించకుండా ప్రభుత్వము ఈ 0 నుంచి 15% వరకు ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది సార్. లగ్జరీ ఐటమ్స్ సంబంధించిన అంటే ఏసీలు అయితేనేమి, లేదంటే కార్స్ అయితేనేమి, ఇలాంటి లగ్జరీ లైఫ్స్, ఏసీస్, ఫ్యాన్, కూలర్స్ ఇలాంటివి అంటే సామాన్య ప్రజలు ఇలాంటివి వాడరు సార్. ఎక్కువ ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే ధనవంతులు అయితే ఉంటారో వీరు లగ్జరీ వస్తువులు, అలవాటు పడినటువంటి వ్యక్తులు వీటిని లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటికి 18 నుంచి 28% వరకు జిఎస్టీలు వర్తిస్తారు సార్. అదే సార్. ఇంకొకటి పరిశ్రమకు సంబంధించి చిన్న పరిశ్రమకు ఒక రకంగా ఉంటుంది, పెద్ద పరిశ్రమకు ఒక రకంగా ఉంటుంది సార్. చిన్న పరిశ్రమకు వచ్చేసి 5.14 లేదా 14.4.5 జిఎస్టీ వరకు వర్తిస్తుంది సార్. పెద్ద పరిశ్రమలకు అయితే 28% వర్తిస్తుంది సార్. ఇంకోటి, మనం ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏ రాష్ట్రంలో వర్తిస్తాయి, ఐజిఎస్టీలు ఏ రాష్ట్రంలో వర్తిస్తాయి అంటే మనం నివసించే రాష్ట్రంలో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు, అదే మనం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం సార్. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నప్పుడు ఏదైతే మనం కొనుగోలు చేస్తామో ఆ కొనుగోలు చేసేటి మాత్రం కూడా మన స్టేట్ జిఎస్టీకి వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్జిఎస్టీలు, ఉదాహరణకు సార్ ఒక వస్తువు లేదా సేవ ఆ రాష్ట్రంలో తయారై అదే రాష్ట్రంలో లేదంటే మన రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వస్తువు తయారైతుందో ఆ వస్తువు తయారైన వస్తువుని మన రాష్ట్రంలో అమ్మడం కానీ లేదంటే వినియోగం చేయడం కానీ దీన్ని
మన రాష్ట్రంలో అంటే మన సొంత రాష్ట్రంలో ఏమైతే వినియోగిస్తామో లేదంటే సేల్స్ అమ్ముతామో వాటన్నింటి కూడా సిజిఎస్టీని ఎస్జిఎస్టీలు వర్తిస్తాయి. అది కాకుండా లేదు మన ఇక్కడ ఉన్నటువంటి అంతర్రాష్ట్ర అంటే వేరే రాష్ట్రం మనం అమ్మకాలు కానీ కొనుగోలు చేసినట్లయితే అది ఐజిఎస్టీ వర్తిస్తుంది. ఐజిఎస్టీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ సార్, అది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటారు. ఎందుకంటే మన స్టేట్ లో ఏమైతే తయారైతాయో అదే స్టేట్ లో మనం వినియోగాలు చేయగలిగితే కనుక అది ఓన్లీ సిజిఎస్టీకి ఎస్జిఎస్టీలు మాత్రమే మనం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. లేదు మన వేరే రాష్ట్రాల్లో మనం ఏమైనా కొనుగోలు చేసి లేదా వేరే రాష్ట్రం మనం అమ్మగలు అయితే దాన్ని ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కిందకి వర్తింపజేస్తుంది సార్. అసలు ఈ సిజిఎస్ ఈ పన్నులు ప్రభుత్వానికి మనం ఎందుకు చెల్లించాలి అంటే ప్రభుత్వాలు ఏమైతే కార్యక్రమాలు చేపడుతుందో సంక్షేమ పథకాలు అయితేనేమి లేదంటే వేరే డిఫరెంట్ కార్యక్రమాలు చేపడుతుందో ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు కూడా తమ సొంత డబ్బుతో కూడా గవర్నమెంట్ ఏ మాత్రం కూడా ఖర్చు పెట్టదు. మనం ఏవైతే మన ప్రజలు ఏ విధంగా అయితే ఏ పన్నుల రూపంలో అయితే చెల్లిస్తామో ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ ని మొత్తం కూడా ఈ పన్నుల రూపంలో వచ్చే అమౌంట్ కూడా ప్రభుత్వం అన్నిటి కూడా ఈ సేవా కార్యక్రమం ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల పైన ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన ప్రవేశపెట్టడం జరుగుతుంది. పన్నులు వినియోగదారునికి లాభమా నష్టం అంటే అది రకాలుగా ఉన్నాయి సార్. పన్నులు చాలా రకాలుగా పన్నులు ఉన్నాయి సార్. ఆదాయపు పన్ను ఉంది, కార్పొరేషన్ పన్ను ఉంది, అమ్మకపు పన్ను ఉన్నాయి. కానీ మనం ఈ జిఎస్టీని ప్రభుత్వానికి చెల్లించినట్లయితేనే భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినుకోకుండా ఆర్థిక వ్యవస్థ అనేది సంక్షోభం చేయకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ జిఎస్టీని ఎవరైతే పన్నులు చెల్లిస్తారో ఆ పన్నులు చెల్లించినప్పుడు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఏ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా తన సొంత డబ్బులతో ప్రభుత్వాన్ని నడపదు. ప్రజలు ఏమైతే పన్నులు ప్రత్యక్ష పన్నులు అయితేనే పరోక్ష పన్నులు అయితేనే వీటన్నింటి పన్ను రూపంలో మనం కట్టేటువంటి అమౌంట్ మొత్తం కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా తిరిగి మనకు ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే మనం చెల్లించే పనులు ఏమైతే మన జిఎస్టీ పన్నుల రూపంలో అయితేనేమి ఏ పన్నుల రూపంలో అయితే చెల్లిస్తామో ఆ పన్నులన్నింటి కూడా ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా సేవక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. ఈ జిఎస్టీని ఫస్ట్ మనం చేయాలన్నప్పుడు కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. కంపెనీ క్రియేషన్ చేసుకున్న తర్వాత మన కంపెనీ క్రియేషన్ తర్వాత ట్యాక్స్ సెట్టింగ్ గేట్వే ట్యాగ్ లో F11 లోకి వెళ్ళిన తర్వాత F3 ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ దాన్ని ఎస్ కొట్టాలి. అది ఎస్ ప్రెస్ చేసుకున్న తర్వాత అందరూ దాన్ని చేసుకున్న తర్వాత మరి మనం మెజర్మెంట్స్కి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత స్టాక్ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఈ జిఎస్టీకి వచ్చినప్పుడు టాపిక్ అన్ని కూడా సింగిల్ లోనే క్రియేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని కూడా పూర్తి డీటెయిల్స్ సింగిల్ లో మనం అన్ని కూడా ఎంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా మనం ఈ జిఎస్టీకి సంబంధించింది అన్ని సింగిల్ లోనే మనం క్రియేషన్ చేసుకోగలిగితే అన్ని కూడా మనకు డిస్ప్లే అవుతాయి. ఎక్కడ జిఎస్టీలో ఒకే వస్తువు పైన ఒకే జిఎస్టీ ఉండదు. డిఫరెంట్ మల్టిపుల్ జిఎస్టీలు ఉంటాయి. ఈ జిఎస్టీలో సేల్స్ రిటర్న్ వస్తాయి, మల్టిపుల్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ వస్తాయి, పర్చేస్ రిటర్న్స్ వస్తాయి, మల్టిపుల్ రేట్స్ కూడా ఈ జిఎస్టీలో ఉంటాయి. ఈ జిఎస్టీ దాదాపుగా చెప్పాలంటే ఇది స్టూడెంట్స్ కి బాగా అర్థమవుతారు చెప్పాలంటే జిఎస్టీ దాదాపు ఇది 1 వీక్ అవుతుంది సార్ టాపిక్. ఎందుకంటే 1 వీక్ టాపిక్ మొత్తం కూడా జిఎస్టీ ఒక ప్రాబ్లం ఇచ్చి ఇది యూజువల్ గా చెప్పేది కదా సార్. ప్రభుత్వానికి ఏ విధంగా చెల్లించాలి, చెల్లిస్తే ఏం ఆదాయం ఉంటుంది, ప్రభుత్వానికి వినియోగదారులకు ఏ విధంగా ఆదాయం ఉంటుంది అనేది కూడా చాలా దీనికి పీపీటీ కూడా చేశాం సార్. బట్ ఈ రోజు మేము ఇక్కడ మా డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇక్కడ ఇండస్ట్రీ విజిట్ పంపించారు, మేము బయటికి రావడం జరిగింది సార్. దీని గురించి కూడా పీపీటీ చేశాము. ఫస్ట్ నెక్స్ట్ టైం అంటే పీపీటీ కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా వీరేష్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ కర్నూలు నుంచి హరిబాబు. హరిబాబు అన్మ్యూట్ చేసుకోమా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు హరిబాబు, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఆన్లైన్ లో ఉన్నాను. సో నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ సన్రీ క్రెడిటర్ అండ్ సన్రీ డెబిటర్ సార్. హలో, కంటిన్యూ అమ్మా. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను సన్రీ క్రెడిటర్ అండ్ సన్రీ డెబిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రాన్సాక్షన్ తీసుకుందాము. మొబైల్స్ పర్చేడ్ ఫ్రమ్ రమేష్ 50,000 రూపీస్. సో ఈ ట్రాన్సాక్షన్ లో మొబైల్స్ అనే స్టాక్ మనం రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఎక్కడ కూడా క్యాష్ అని మెన్షన్ చేయలేదు.
మనకు స్టాక్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి స్టాక్ వస్తుంది. 50,000 రూపీస్ స్టాక్ వస్తుంది. సో మనం ఈ ట్రాన్సాక్షన్ లో ఎక్కడ కూడా క్యాష్ లేదు కనుక మనం దీన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే జర్నల్ F7 లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు గ్రూప్స్ వచ్చేసి అండర్ గ్రూప్ గా రమేష్ ని సండ్రీ క్రెడిటర్ తీసుకోవాలి. ఎందుకు సండ్రీ క్రెడిటర్ తీసుకోవాలంటే అక్కడ నుంచి మన స్టాక్ వస్తుంది, మనం స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నాం, మనకు స్టాక్ డెబిట్ అవుతుంది. మనం అక్కడ పేమెంట్ చేయలేదు రమేష్ కు, సో రమేష్ మనకు సండ్రీ క్రెడిటర్ అవుతారు. సో దాన్ని మనం అకౌంటింగ్ వోచర్ లో ఎలా ఎంట్రీ చేయాలో చెప్తాను. సో అకౌంటింగ్ వోచర్ లో F7 జర్నల్ లో వెళ్ళి అక్కడ పర్టికులర్స్ లో బై మొబైల్స్ అంటే మనకు స్టాక్ వస్తుంది కాబట్టి బై మొబైల్ తీసుకోవాలి, డెబిట్ స్టాక్. సో 50,000 రూపీస్ స్టాక్. సో ఇంకా ఏదైనా ఐటమ్ తీసుకున్నామంటే ఇక్కడ ప్రజెంట్ గా ఒకటే ఐటమ్ తీసుకున్నాం కాబట్టి డెబిట్ లో ఒకటే ఉంటుంది. సో నెక్స్ట్ కన్సర్న్ పర్సన్ ఎంట్రీ చేసిన తర్వాత బై ఉంటుంది. బై ని 2 టైప్ చేయాలి. ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ కనుక మొబైల్స్ ఒకటే కాబట్టి నేను అది ఒకటే తీసుకున్నాను డెబిట్ లో. నెక్స్ట్ 2 ప్రెస్ చేసి రమేష్ అనే వ్యక్తిని మనం క్రెడిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయనకు మనం పేమెంట్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ లో మనం పేమెంట్ చేయలేదు కనుక ఆ వ్యక్తిని మనం క్రెడిట్ చేసుకోవాలి. టు రమేష్ 50,000 రూపీస్ క్రెడిట్ లో వేసుకోవాలి. సో ఇది సండ్రీ క్రెడిటర్ యొక్క డీటెయిల్స్ సార్. సో నెక్స్ట్ సండ్రీ డెబిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ పైన చెప్పినటువంటి ట్రాన్సాక్షన్ కి ఆపోజిట్ గా క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ గా టీవీ సోల్డ్ టు వెంకట్. ఇక్కడ నేను ఒక షాప్ పెట్టాను, వెంకట్ అనే వ్యక్తికి ఒక టీవీ అమ్మాను అనమాట. సో వెంకట్ స్టాక్ రిసీవ్ తీసుకుంటున్నాడు, అంటే నా దగ్గర నుంచి స్టాక్ వెళ్ళిపోతుంది, టీవీ స్టాక్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, వెంకట్ కు స్టాక్ వస్తుంది. సో ఇక్కడ నాకు క్యాష్ ఏం పేమెంట్ చేయలేదు తను. సో టీవీ సోల్డ్ టు వెంకట్ అంటే ఆయనకు స్టాక్ వెళ్ళింది కాబట్టి. హలో సార్, హలో, కంటిన్యూ అమ్మా. ఓకే సార్. టీవీ సోల్డ్ టు వెంకట్ అనే వ్యక్తి సండ్రీ డెబిటర్ అవుతారు. సో ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకున్నారు. సో నాకు ఇక్కడ మనీ ఏం రాలేదు, నేను సేల్ చేశాను కానీ మనీ రాలేదు. సో మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎలా తీసుకోవాలంటే అకౌంటింగ్ వోచర్ లో సేమ్ గా అకౌంటింగ్ వోచర్ F7 ప్రెస్ చేసి జోనర్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అండర్ గ్రూప్ వచ్చేసి సండ్రీ డెబిటర్. వెంకట్ అనే వ్యక్తి సండ్రీ డెబిటర్ సార్, ఎందుకంటే ఆయనకు స్టాక్ వెళ్ళింది, మన దగ్గర నుంచి స్టాక్ ఆయనకు వెళ్ళింది. సో ఆయన తీసుకున్నారు కాబట్టి సండ్రీ డెబిటర్. ఇక్కడ హలో, అకౌంటింగ్ వోచర్ లో F7 లో జోనర్ లో సార్ వెంకట్ అనే వ్యక్తి బై వెంకట్ ఆయనకు వెళ్ళింది కాబట్టి డెబిట్ లో ఆయన్ని 40,000 రూపీస్ డెబిట్ చేసుకోవాలి. ఐటమ్ ఏది అంటే మన దగ్గర నుంచి ఏం వెళ్ళిందో అది, టీవీ అయితే టీవీ, మొబైల్స్ అయితే మొబైల్స్. ఇక్కడ టీవీ కాబట్టి టు టీవీ 40,000 రూపీస్ క్రెడిట్ వేసుకోవాలి సార్. సో ఇది సండ్రీ క్రెడిటర్ అండ్ సండ్రీ డెబిటర్ సార్. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా అమౌంట్ పే చేసినా లేకుంటే మనం ఏమైనా పేమెంట్ చేసినా కూడా ఓకే, మనం ఏమైనా పేమెంట్ చేసామనుకోండి సార్, అక్కడ మళ్ళీ F7 కాదు పేమెంట్ లోకి వెళ్ళి హలో సార్ వినిపిస్తుంది సార్? అదే సార్, మనం ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ లో ఒకవేళ పేమెంట్ చేస్తే అక్కడికి వెళ్ళి పేమెంట్ లో క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంకు, ఆ పర్సన్ ఏ పర్సన్ కి పేమెంట్ చేసామో అక్కడ వాళ్ళని ఎంట్రీ చేసుకోవాలి సార్, అంతే. రైట్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆర్ యు రెడీ? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారా? సో వెస్ట్ గోదావరి నుంచి బి బాబు అన్మ్యూట్ చేస్తున్నాను. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ బాబు, ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇన్వెంటరీ ఇన్ఫో. అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి? మనకి ఇన్వెంటరీ ఇస్ నథింగ్ బట్ స్టాక్ అని మన అందరికీ తెలుసు.
స్టాక్ అంటే టు హ్యావ్ సప్లై ఆఫ్ సంథింగ్, అంటే ఏదైతే మనకు రెడీగా ఉందో దాన్ని మనం సప్లై చేస్తూ ఉంటాం. అంటే ఒక వస్తువును ఉపయోగించుకోవడాన్ని జస్ట్ మనం దాన్ని స్టాక్ అనేది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సోప్స్ కానీ, టీవీస్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, ఇదంతా కూడా. సో ఇవి యాక్చువల్గా మనం ఒక షాప్ లేదా ఒక వ్యాపారం మనం చూసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూపర్ మార్కెట్స్ చూసుకుంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టాక్స్ అన్ని కూడా అమ్మకానికి రెడీగా ఉంటాయి. అంటే ఒక వస్తువులు మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం. అంటే ఒకే కంపెనీ స్టాక్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మనకు నచ్చిన కంపెనీ స్టాక్ లో మనం దాన్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఆ షాప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాక్ ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ మన స్టాక్ రిజిస్టర్లోకి ఎంటర్ చేసుకోవడం, తర్వాత ఏ కంపెనీ నుంచి ఎంతవరకు మనం పర్చేజ్ చేసాము దాని యొక్క మెయింటైన్ చేస్తాం, తర్వాత ఎప్పుడెప్పుడు సేల్ అయిపోతుంది, తర్వాత మనకి స్టాక్ ఎప్పుడైతే డెఫిసిట్ వస్తుందో మరలా దాన్ని మనం మరలా పర్చేజ్ చేసుకోవడం, ఇలాగ ఈ స్టాక్ మేనేజ్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం. అయితే ఇది ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మేనేజ్ చేస్తున్నామో అది కస్టమర్స్ కి కరెక్ట్ గా మనం సప్లై చేయగలుగుతాం అనమాట. సో దీన్ని యాక్చువల్ గా స్టాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మనం టాలీలో ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టాలీలో మనకి డిస్ప్లే అవ్వాలంటే మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడే కంపల్సరీగా మనం అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేటటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని కంపెనీ క్రియేట్ చేయాలి. అకౌంట్స్ ఓన్లీ కనుక మీరు సెలెక్ట్ చేస్తే అది ఇన్వెంటరీ అనేది మనకు చూపించదు. సో ఎప్పుడైతే మీరు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ మనం సెలెక్ట్ చేసి చూపిస్తున్నామో అప్పుడు మనకి ఇన్వెంటరీ ఇన్ఫో అనేటటువంటిది గేట్వే ఆఫ్ టాలీలో మనకు డిస్ప్లే అవుతుంది. సో అలా డిస్ప్లే అవుతేనే మనం ఇన్వెంటరీ అనేది మన దాంట్లో మనం ఎంటర్ చేయడానికి ఉంటుంది. సో ఇన్వెంటరీ ఇన్ఫోలో మనకు ఉండేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ఈ మూడు గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. స్టాక్ గ్రూప్స్ అంటే ఏంటి? సో యాక్చువల్గా స్టాక్ గ్రూప్ అంటే ఆ యొక్క స్టాక్ ఐటమ్స్ యొక్క క్లాసిఫికేషన్స్ మనం చూపించడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ గ్రూప్ ఇప్పుడు శాంసంగ్ ఉందనుకోండి, శాంసంగ్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అలాగంటే ఒక గ్రూప్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్. అలాగే ఇంకో గ్రూప్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయంటే కనుక ఈ ఎలక్ట్రానిక్స్ లో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఈ యొక్క స్టాక్ గ్రూప్ లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఎలా క్రియేట్ చేసుకుంటామంటే ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ గ్రూప్స్కి వెళ్ళి ఐదర్ సింగిల్ చేసుకోవచ్చు లేదా మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ కూడా చేసుకోవచ్చు. సింగిల్ మనం క్రియేట్ అనే ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే అక్కడ స్టాక్ గ్రూప్ ఇచ్చి, స్టాక్ గ్రూప్ నేమ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ఇచ్చి, ప్రైమరీ గ్రూప్ అని అక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తే మనకి ఎలక్ట్రానిక్ గ్రూప్స్ అనేది మనకి సేవ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఐటమ్స్ లో మనకు కనిపించేది క్రియేటివ్, డిస్ప్లే, ఆల్టర్. సో మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ లో కూడా సేమ్ 3 ఆప్షన్స్ ఉంటాయి, క్రియేటివ్, డిస్ప్లే, ఆల్టర్ అనేది. సో ఇవేంటంటే క్రియేట్ అనేది మనం స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయడానికి, డిస్ప్లే అనేది చేసినటువంటి యొక్క గ్రూప్ ని మనం చూడడానికి, తర్వాత ఆల్టర్ అనేది ఒకవేళ క్రియేట్ చేసినటువంటి దాంట్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే కనుక మనం ఆల్టర్ అనేటటువంటి ఆప్షన్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఒకేసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అది ఎట్ ఏ టైంలో ఒక 10 గ్రూప్స్ అలా మనం ఒకేసారి క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేయాలి. స్టాక్ గ్రూప్స్ అయిపోయిన తర్వాత మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసి అప్పుడు ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటంటే మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ అండ్ కాంపౌండ్ అని. సింపుల్ అంటే కనుక జస్ట్ ఇది ఓన్లీ 1 ఐటమ్ మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ కానీ, పీసెస్ కానీ, ఇటువంటి వాటిని మనం సింపుల్ యూనిట్స్ అంటాం. అది కాంపౌండ్ యూనిట్స్ రిఫర్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సో అది 2 యూనిట్స్ ని మెజర్ చేయడానికి. అంటే ఒక బాక్స్ లో 25 పీసెస్ ఉన్నాయి అనుకోండి, అంటే మనం బాక్స్ ఐటమ్ ఒక బాక్స్ అట్ ద సేమ్ టైం 25 పీసెస్, ఇట్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ మెజర్మెంట్ అంటాం. సో ఇలాగ దీన్ని బట్టి మనం ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత స్టాక్ ఐటమ్స్ అంటే డైరెక్ట్ గా దాని పేరు ఏదైతే ఉందో ఆ యొక్క స్టాక్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అయితే ఆయిల్, సోప్ అయితే సోప్, అలా మనం డైరెక్ట్ గా ఐటమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఏంటంటే స్టాక్ ఐటమ్స్ సింగిల్, తర్వాత మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో కూడా మనకు ఆప్షన్స్ క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనకి స్టాక్ ని మనం ఎంటర్ చేసుకోవడం, ఈ యొక్క ఇన్వెంటరీ ఇన్ఫోలో ఎంటర్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో. ఓకే అమ్మా, గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి రామకృష్ణ, బి రామకృష్ణ, అన్మ్యూట్ చేస్తున్నాను. Sir, good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Sir, గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. కొంచెం వాయిస్ లౌడ్ గా మాట్లాడు. Okay, sir. This is Ramakrishna from West Godavari district, sir. Good morning, sir. Good morning to all. Today, I would like to say about company creation and ledger creation, sir, and ledger posting, sir. First of all, company creation. Company creation అనేది మనం ఎలా చేయాలనేది టాలీ సాఫ్ట్వేర్ లో చూస్తున్నాం, సార్. హలో సార్, వినిపిస్తున్నా సార్? వినిపిస్తుంది అమ్మా, కంటిన్యూ. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓపెన్ ద టాలీ సాఫ్ట్వేర్. టాలీ సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేసి వీ హ్యావ్ టు సెలెక్ట్ ద కంపెనీ క్రియేషన్ ఆప్షన్. కంపెనీ క్రియేషన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్. తర్వాత మనం ఏదైతే కంపెనీ పేరు అనేది పెట్టాలనుకుంటున్నామో పర్టికులర్ గా కంపెనీ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి సార్. తర్వాత కంపెనీ అడ్రస్ మెన్షన్ చేయాలి సార్. ఫర్ సపోజ్ ద లొకేషన్ ఆఫ్ ద కంపెనీ ఇట్స్ కాల్ టు వైజాగ్, లైక్ వైజాగ్, విజయవాడ ఆర్ ఏలూరు ఆర్ ఈటీసీ సార్. ఆ తర్వాత కంట్రీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సార్. కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఇంకా కొన్ని అదర్ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంటాయి సార్, అవి కూడా ఫిల్ చేయాలి. మ్యాండేటరీ ఏం కాదు సార్. తర్వాత మనం రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయకపోయినా తర్వాత మన ఆల్టర్లో మన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇవన్నీ ఫిల్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది సార్. ఎస్ సార్, నో అనే డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. మనం ఎస్ అనే డైలాగ్ బాక్స్ లో ఎస్ అని క్లిక్ చేస్తే మనం ఎంటర్ కీ ప్రెస్ చేస్తే కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది సార్. కంపెనీ క్రియేషన్ లో పీరియడ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మనకి. ఎందుకంటే మన అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి సార్. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ April 1st అండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ March 31st సార్. ఇలా మన టాలీ సాఫ్ట్వేర్ లో కంపెనీ అనేది క్రియేషన్ అవుతుంది సార్. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత లెడ్జర్ క్రియేషన్ చేయాలి సార్. లెడ్జర్ క్రియేషన్ అనేది కూడా మనం వీ హ్యావ్ టు ఓపెన్ ద టాలీ సాఫ్ట్వేర్ సార్. టాలీ సాఫ్ట్వేర్ లో మనం ఓపెన్ చేస్తే క్రియేట్ ఏ న్యూ కంపెనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీ హ్యావ్ టు కంపెనీ ఇన్ఫో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి సార్. కంపెనీ ఇన్ఫో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే లెడ్జర్ ఆప్షన్ వస్తుంది సార్. వీ హ్యావ్ టు సెలెక్ట్ ద క్రియేట్ ఆప్షన్ ఇన్ సింగిల్ ఆర్ మల్టిపుల్ లెడ్జర్ సార్. మనం లెడ్జర్ అనేది సింగిల్ ఆర్ మల్టిపుల్ లెడ్జర్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు సార్. ఎంటర్ ద లెడ్జర్ నేమ్ అండ్ గ్రూప్ సార్. మనం లెడ్జర్ ఒక నేమ్ అనేది లేదా గ్రూప్ అనేది ఎంటర్ చేయాలి సార్. ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ప్రెస్ ఎంటర్ కి ప్రెస్ చేస్తే మనకి లెడ్జర్ అనేది క్రియేషన్ అవుతుంది సార్. మనం లెడ్జర్ క్రియేషన్ చేసిన తర్వాత మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ ని లెడ్జర్ లో ఎలా పోస్టింగ్ చేయాలనేది తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాబ్లం అనేది తీసుకుంటున్నాం సార్. ప్రాబ్లం 1 సార్. మిస్టర్ ఆర్కే స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. పవర్ బిల్ పెయిడ్ 1200. ల్యాండ్ పర్చేజ్డ్ 75,000 rupees. రెంట్ పెయిడ్ 600. కంప్యూటర్ పర్చేజ్డ్ 25,000. ఫర్నిచర్ పర్చేజ్డ్ 11,000. శాలరీ పెయిడ్ 2,000. పెట్టి ఎక్స్పెన్సెస్ 500. పెట్టి ఇన్కమ్ 1,000. కమిషన్ రిసీవ్డ్ 2,500. ఇలా మనం ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని మనం ఎలా లెడ్జర్ లో పోస్టింగ్ చేయాలని తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెడ్జర్ లో పోస్టింగ్ చేయాలంటే మనకి టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ రూల్స్ అనేది వాటి గురించి మనం తెలుసుకోవాలి సార్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది 3 types ఉంటాయి సార్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్స్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్ అంటే రుణగ్రస్తుడు. మనకు సంస్థలో ఎవరైతే రుణగ్రస్తులు ఉన్నాడో తనని డెబిట్ చేయాలి సార్. రుణదాతని క్రెడిట్ చేయాలి సార్. అండ్ రియల్ అకౌంట్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మన కంపెనీ సంస్థలోకి వచ్చేదాన్ని డెబిట్ చేయాలి సార్. సంస్థ నుంచి బయటకు పోయేదాన్ని క్రెడిట్ చేయాలి సార్. అండ్ లాస్ట్ నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ సార్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ సార్. మన ఖర్చులు నష్టాలని డెబిట్ చేయాలి సార్. ఆదాయ లాభాలని క్రెడిట్ చేయాలి సార్. అలాగే మనకు కొన్ని నెససరీ అకౌంట్స్ అనేవి కూడా ఉంటాయి సార్. బేసికలీ నెససరీ అకౌంట్స్ సార్ క్లాసిఫైడ్ ఇంటూ 6 types సార్. క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్ సార్. సో మనం ఈ రూల్స్ అనేవి తెలుసుకుంటే మనకి లెడ్జర్ లో పోస్టింగ్స్ అనేది మనకి ఈజీగా ఉంటుంది సార్. సో ప్రాబ్లంలోకి వెళ్తే మిస్టర్ ఆర్కే స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. మనం ఏదైనా ఒక సంస్థను స్థాపించాలంటే మన క్యాపిటల్ అమౌంట్ అనేది
చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మన ఒక సంస్థని రన్ చేయాలంటే క్యాపిటల్ అమౌంట్ లేకుండా సంస్థను రన్ చేయడం వీలు పడదు సార్. సో మనం సో మిస్టర్ ఆర్కే స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh రూపీస్ సార్. సో ఈ 1 lakh రూపీస్ అనేది మనకి క్యాపిటల్ అకౌంట్ లోకి వస్తుంది సార్. సో ఇట్స్ 1 lakh రూపీస్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్టర్ ఆర్కే క్యాపిటల్ అకౌంట్ సార్. అండ్ పవర్ బిల్ పెయిడ్ అంటే మనం బిల్ పే చేస్తున్నాం అంటే మన కంపెనీ ఎక్స్పెన్సెస్ సార్. అది మన కంపెనీ నుంచి బయటకు పోతున్న అమౌంట్. సో ఎక్స్పెన్సెస్ అనేది ఇస్ కాల్డ్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. సో ల్యాండ్ పర్చేజ్ 75,000 రూపీస్. ల్యాండ్ పర్చేస్ అంటే ల్యాండ్ మనం కొనుగోలు చేస్తున్నాం అంటే అది మనకు ఒక ఆస్తి. సో ల్యాండ్ అనేది మనకు ఒక స్థిరాస్తిగా గుర్తించి ఫిక్స్డ్ అసెట్స్ గా మనం కన్సిడర్ చేయాలి సార్. సో రెంట్ పెయిడ్ సార్. రెంట్ పే చేస్తున్నాం అంటే అది మనకు ఒక ఎక్స్పెన్సెస్ సార్. ఇట్ ఈస్ కాల్డ్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంప్యూటర్ పర్చేజ్. కంప్యూటర్ అనేది మనం కొనుగోలు చేస్తున్నాం. సో ఇది కూడా మన కంప్యూటర్ అనేది కూడా మనకు సంస్థ అనేది ఆస్తి కిందగా మనం గుర్తించి కంప్యూటర్ ని మనం ఒక ఫిక్స్డ్ అసెట్స్ గా కన్సిడర్ చేసేయాలి సార్. సో నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్. ఫర్నిచర్ ఆల్సో ఇట్స్ కాల్డ్ టు ఫిక్స్డ్ అసెట్స్ సార్. సో మనం ఫర్నిచర్ ని మనం లెడ్జర్ లో ఫిక్స్డ్ అసెట్ గా పోస్టింగ్ చేయాలి సార్. సో శాలరీ పే చేస్తున్నాం అంటే మనకి ఇది కూడా ఎక్స్పెన్సెస్. సో శాలరీ పెయిడ్ ఈస్ కాల్డ్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. పెట్టి ఎక్స్పెన్సెస్ ఆల్సో ఎక్స్పెన్సెస్. సో మనకి ఇది ఏ విధంగా ఎక్స్పెన్స్ అవుతుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనకి వస్తుంది సార్. అండ్ పెట్టి ఇన్కమ్ అనేది మనకి వస్తుంది. సో మనకి ఇన్కమ్ అనేది సంస్థకు వస్తుంది కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా వస్తుంది సార్. పెట్టి అంటే మనకి ఇండైరెక్ట్ గా వస్తుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. అండ్ కమిషన్ రిసీవ్డ్. మనం కమిషన్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో మనకు వస్తుంది. సో ఇది కూడా ఇట్స్ కాల్డ్ టు ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఈ విధంగా మనం లెడ్జర్ లో అనేది మనం ఈ యొక్క ప్రాబ్లమ్ పోస్టింగ్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆప్షన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్. అన్మ్యూట్ చేస్తున్నాను. Hello, good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Okay, sir. Good morning, everyone. Today I want to talk for GST. GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దానికి ఇంకో పేరు ఏంటంటే సింగిల్ ట్యాక్స్ అని కూడా అంటారు సార్. జిఎస్టీని 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు అప్డేట్ చేసినా అది అవ్వలేదు సార్. అది మళ్ళీ 2017లో మోడీ గారు దాన్ని కొన్ని ఐటమ్స్ మీద జిఎస్టీని అమలు పరిచారు సార్. ఏదైతే బీజేపీ పార్టీలోనే దాన్ని జిఎస్టీ అనేది అమలు పరచడం జరిగింది సార్. ఇది బ్రదర్ ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పినట్టుగా ఇది మన జిఎస్టీ వల్ల ఇది యూటర్న్, మన అమౌంట్ అనేది యూటర్న్ గా మళ్ళీ మనకే ఉపయోగం అయ్యే విధంగా ఇది జరుగుతుంది సార్. మనం జిఎస్టీ పే చేసామంటే దానికి మనం మళ్ళీ దాన్ని మనం లబ్ధి పొందే రీతిగా దాన్ని అది ఉంటుంది సార్. మనకే ఉపయోగపడుతుంది అది. దానివల్ల ఇప్పుడు జిఎస్టీ పెట్టడం వల్ల ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో చాలా మంది ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎక్కువగా పర్చేస్ చేసేవారు సార్ ఇది వరకు అయితే. ఇప్పుడు ఈ జిఎస్టీ పెట్టడం వల్ల అది చాలా మట్టుకి తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడ ఒకవేళ కొన్నా మళ్ళీ 2 సార్లు అది జిఎస్టీ కట్టవలసి వస్తుంది. మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రీలో కట్టలే, ఇక్కడ మన కంట్రీలో కూడా అది జిఎస్టీ కట్టవలసి వస్తుంది సార్. అది ఇప్పుడు బాగా తగ్గిపోయింది. విదేశీకి సంబంధించి కొంచెం పర్చేస్ అనేది తగ్గింది. అలాగే ఈ జిఎస్టీ అనేది పర్చేస్, సేల్స్, సర్వీస్ దాని మీద కాన్సెప్ట్ మీద ఉంటుంది సార్. అది జిఎస్టీలో ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అవి ఉంటున్నాయి సార్. ఎస్జిఎస్టీ అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నదే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటింగ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇవి ఎస్జిఎస్టీలు అన్ని లోకల్ స్టేట్ సంబంధించింది సార్. ఐజిఎస్టీ అనేది అదర్ స్టేట్ కి సంబంధించి. అసలు లోకల్ స్టేట్ అంటే ఇప్పుడు లోకల్ స్టేట్ అంటే సార్ మనం కంపెనీ ఎక్కడైతే క్రియేట్ చేసుకున్నామో అది లోకల్ స్టేట్ పోతుంది. ఇప్పుడు తమిళనాడు బై మిస్టేక్ లో మనం కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు తమిళనాడు కానీ బై మిస్టేక్ లో చేసినప్పుడు అది లోకల్ అవ్వదు సార్. అది మళ్ళీ అదర్ స్టేట్ కి అయిపోతుంది. మనం సపోజ్ హైదరాబాద్కి వెళ్తున్నాం, విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం, హైదరాబాద్ టికెట్ తీసుకున్నాం సార్. మనం బై మిస్టేక్ లో
తమిళనాడు బస్సు తమిళనాడు ట్రైన్ ఎక్కేసాం అనుకో, కళ్ళు తెరిచి ఇలాగ మనం ఎక్కడ ఉంటాం, తమిళనాడులో ఉంటాం. మనం హైదరాబాద్ వెళ్తున్నట్టు కాదు, తమిళనాడు వెళ్తున్నట్టు. మనం అలాగే ఇప్పుడు ఏదైతే కంపెనీ క్రియేషన్ లో మనం స్టేట్ అన్నది కరెక్ట్ గా ఇస్తే అది లోకల్ స్టేట్ కింద లెక్క వస్తుంది సార్. అది అది లోకల్ స్టేట్. అలాగే ఇప్పుడు ఇంట్రా స్టేట్ అంటే ఇప్పుడు అదర్ స్టేట్, అది ఇంట్రా స్టేట్ అన్నా అదర్ స్టేట్ అన్నా ఇంటర్ స్టేట్ అన్నా అదర్ స్టేట్ అన్నా ఒకటే సార్. అదే లోకల్ స్టేట్ అన్నా ఇంట్రా స్టేట్ అన్నా అది ఏపీ, మనం ఏపీ అయితే ఏపీకి సంబంధించింది సార్. అది జిఎస్టీ అనేది కొంత పర్సెంటేజ్ మీద కొంచెం మన ప్రభుత్వం అనేది నిర్ణయించింది సార్. అది రిచ్ పీపుల్, మిడిల్ ఈస్ట్, పూరిస్ట్ అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ జిఎస్టీ అనేది నిర్ణయించింది సార్. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, మానిటర్స్ అనే కొన్ని వీటి మీద 28%, 12%, 80% అనేది కేటగిరీ వైజ్ గా దాన్ని కొంచెం అది ప్రజలను దృష్టిలో ఉంచుకుని అవి పెట్టారు సార్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేది ట్యాక్స్ ని తీసేసారు. ఫుడ్ ఐటమ్ అయితే ట్యాక్స్ లేదు సార్. అది లోకల్ ఇప్పుడు ఇది సపోజ్ మనకి లోకల్ లో జరిగింది అనుకో సార్, అది 50-50 కింద 50% కింద అవుతుంది సార్. అది అంటే సపోజ్ ఒక మొబైల్ పర్చేస్ చేసినప్పుడు 6% ఎస్జిఎస్టీకి, 6% సిజిఎస్టీకి వెళ్తుంది సార్. అదే అదర్ స్టేట్ లో పర్చేస్ చేసినప్పుడు మొత్తం అమౌంట్ అనేది అది అదర్ స్టేట్ కి వెళ్తుంది సార్. ఇంకా ఈ ప్రాబ్లమ్ సెట్టింగ్స్ విషయానికి వస్తే సార్, సెట్టింగ్ కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు స్టేట్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలని సార్, అది కరెక్ట్ గా చూసుకోవాలి. ట్యాక్స్ సెట్టింగ్స్ వస్తుందా సరే, F11 లో ఎనాబుల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది యాక్టివేట్ లో ఎస్ లో ఉండేటట్లు చూసుకోవాలి సార్. అలాగే యూనిట్ ఐటమ్స్ ఇవి కూడా కరెక్ట్ గా సెట్టింగ్ అనేది చేసుకోవాలి సార్. లెడ్జర్ కూడా దీనికి జిఎస్టీ సంబంధించి లెడ్జర్ కూడా చేసుకోవాలి సార్. లెడ్జర్ అయినా ఐటమ్స్ అయినా ఎందుకు ఇవ్వాలి, అక్కడ డిఫాల్ట్ గా అయితే ఒక క్యాష్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి లెడ్జర్ కి ఇచ్చారు సార్. కానీ ఏమి లేవు, మనం సొంతంగా మనం లెడ్జర్ మనం చేసుకోవాలి. అదే డిఫాల్ట్ గా ఉంటే అక్కడ మనం లెడ్జర్ వేస్తాం. డిఫాల్ట్ గా అయితే రెండే ఉన్నాయి తప్ప లేవు, కాబట్టి మనం లెడ్జర్ చేసుకుంటేనే అక్కడ డిస్ప్లే అవుతుంది. లెడ్జర్ అంటూ చేస్తేనే అక్కడ మనం అకౌంటింగ్ ఓచరింగ్ అనేది చేయాలి సార్. లెడ్జర్ లేకుండా అకౌంటింగ్ అని చేయడం లేదు. సో అవి మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లేడీస్ కర్రీ వండుతారు, చికెన్, మటన్, అలా అన్ని దాని కర్రీకి సంబంధించిన అన్ని పక్కన పెట్టుకుంటారు. ఏమేమి కావాలో ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుంటారు. అటు వంట స్టార్ట్ చేసినప్పుడు దానికి ఒక్కొక్కటి ఏది అవసరమో అది వేస్తారు. అలాగే మనం ఓచర్ చేసినప్పుడు లెడ్జర్ లో మనం కొన్ని పక్కన పెట్టుకుంటున్నాం, దానికి ఆ ప్రాబ్లం సంబంధించి మనం పక్కన పెట్టుకున్నాం. అది దాన్ని మనం ఆ ఓచర్ కి సంబంధించి ఏదైతే అది మనం వేసుకుంటున్నాం సార్. అది లెడ్జర్ ఉంటేనే అది ప్రాబ్లం అనేది కరెక్ట్ గా క్లియర్ గా అవుతుంది సార్. అలాగే జిఎస్టీకి సంబంధించి ఈ జరిగినప్పుడు ఆ జిఎస్టీ సంబంధించిన లెడ్జర్లు కూడా మనం వేసుకోవాలి సార్. ప్రాబ్లం ఏముంటే అవి వేసుకోవాలి సార్. అలా ఓచరింగ్ లో ప్రాబ్లం లో కూడా అన్ని వేస్తాం సార్. వరుసెట్టి అన్ని వేస్తాం. అయిపోయినాయి ఓచర్ లో మన ప్రాబ్లం లో అయిపోయినాయి అనుకుంటే కూడా అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ జిఎస్టీకి సంబంధించి కూడా అది మన పేమెంట్ లో వేయాలి సార్. జిఎస్టీకి సంబంధించి అమౌంట్. దిస్ ఈజ్ జిఎస్టీ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. మొబైల్ ఈజ్ కొంచెం ప్రాబ్లం లో ఉంది సార్. ఇన్వైట్ చేస్తాను, మెసేజ్ రావటం లేదు. ఇప్పుడు లేట్ తర్వాత చెక్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకే అమ్మా. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రసన్న. వెస్ట్ గోదావరి నుంచి ప్రసన్న అడ్మిట్ చేస్తున్నాను.
వెస్ట్ గోదావరి నుంచి ప్రసన్న అన్మ్యూట్ చేయమ్మా వస్తుంది. Yes, sir. Chesan, sir. Good morning, sir. Good morning, guys. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. Okay, sir. Thank you. Good morning, guys. Today I'm discussing about drawings topic గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. డ్రాయింగ్స్ వచ్చి దాని పర్సనల్ యూస్, మనం క్యాపిటల్ అమౌంట్ లోంచి తీసుకునేదాన్ని పర్సనల్ యూస్ గా యూస్ చేసే బిజినెస్ పార్ట్ డ్రాయింగ్స్ అంటారు. The concept of drawings is with draw cash from capital to perform drawings operations. అంటే మనం పర్సనల్ గా యూజ్ చేసేదాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ డ్రాయింగ్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ డ్రాయింగ్స్ లెడ్జర్ అండర్ క్యాపిటల్ అకౌంట్. డ్రాయింగ్స్ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలంటే క్యాపిటల్ అకౌంట్ లో పెట్టి లెడ్జర్ ని మనం క్రియేట్ చేయొచ్చు. డ్రాయింగ్స్ కి వచ్చి కీ వచ్చి F5, ట్రాన్సాక్షన్స్ వచ్చి బై క్యాష్ టు డ్రాయింగ్స్, అండ్ రిటర్న్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చి F6, బై క్యాష్ టు డ్రాయింగ్స్ అని వస్తుంది. డ్రాయింగ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 2 ఆప్షన్స్. ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చి లెడ్జర్ లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వస్తుంది అండర్ యూజింగ్ జనరల్ లో F7 ఫంక్షన్ కి. F7 దగ్గర బై నేమ్ పెట్టి 2 ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది అండర్ లో, అండ్ F7 ఫంక్షన్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బై ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు నేమ్ ఎంటర్ చేస్తాము. ఇది మాట డ్రాయింగ్స్ వచ్చి కాన్సెప్ట్. ఈ డ్రాయింగ్స్ వల్ల పర్సనల్ గా బిజినెస్ కి సగం క్యాపిటల్ లోంచి సగం అమౌంట్ తీసి వాళ్ళు పర్సనల్ గా యూజ్ చేసేదాన్ని డ్రాయింగ్ కాన్సెప్ట్. అదే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి నాగదుర్గ అన్మ్యూట్ చేస్తున్నాను. వెస్ట్ గోదావరి నుంచి నాగదుర్గ అన్మ్యూట్ చేసుకోమా వస్తుంది. వెస్ట్ గోదావరి నుంచి నాగదుర్గ రెస్పాండ్ అన్మ్యూట్ చేశాను, అన్మ్యూట్ అవుతుంది. ఓకే, టుమారో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఎందుకని అందరూ ప్రీవియస్ గా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, టైమింగ్ అనేది ఇచ్చినప్పుడు. నెక్స్ట్ అగైన్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు. అలాగే నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ రెస్పాండ్. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికుమార్ అన్మ్యూట్ చేస్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. My name is Harikumar from Nellore district. Today my topic is ledgers.
టాలీ ఈఆర్పి 9లో లెడ్జెస్ ఏ విధంగా ఉంటాయో నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెనింగ్ స్టాక్ అంటాం. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఈ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది అండర్ గ్రూప్ వచ్చి క్యాష్ ఇన్ హ్యాండ్ వేస్తాం, ఇది ఆల్వేస్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్, అందరికి నా వాయిస్ క్లియర్ వినపడుతుంది. వినిపిస్తుందమ్మా, కంటిన్యూ. నెక్స్ట్, పర్చేస్. పర్చేస్ అనేది మనం ఏదైనా గూడ్స్ కొన్నట్లయితే అది పర్చేస్లోకి వస్తుంది. దీని గ్రూప్ వచ్చి పర్చేస్ అకౌంట్లో వేస్తాం, ఇది ఆల్వేస్ డెబిట్ అవుతుంది. అలాగే పర్చేస్ రిటర్న్. పర్చేస్ రిటర్న్ అనేది మనం గూడ్స్ అనేది పర్చేస్ చేసిన తర్వాత, ఒక కంపెనీ నుంచి గూడ్స్ అనేది పర్చేస్ చేసిన తర్వాత ఆ గూడ్స్ అనేది ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ మనం కంపెనీకి రిటర్న్ చేస్తాం. ఆ రిటర్న్ చేసినటువంటి పర్చేస్ రిటర్న్ అంటాం. దీని గ్రూప్ వచ్చి అన్ గ్రూప్ వచ్చి పర్చేస్ అకౌంట్లో వేస్తాం, ఇది క్రెడిట్ అవుతుంది. పర్చేస్ అనేది డెబిట్ అవుతుంది, పర్చేస్ రిటర్న్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేల్స్. సేల్స్ అనేది మనం ఏదైనా గూడ్స్ అనేది అమ్మినట్లయితే, అంటే సరికి అనేది మనం అమ్మినట్లయితే అది సేల్స్లోకి వస్తుంది. ఇది సేల్స్ అకౌంట్లో వేస్తాం, ఇది క్రెడిట్ అవుతుంది. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ అనేది మనం గూడ్స్ అనేది సేల్స్ చేసిన తర్వాత ఆ గూడ్స్ అనేది ఏమైనా డ్యామేజ్ అయితే అవి తిరిగి మనకి రిటర్న్ గా వచ్చినట్లయితే అది సేల్స్ రిటర్న్. అంటే పర్చేస్ చేసిన వ్యక్తి ఆ గూడ్స్ అనేది ఏమైనా డ్యామేజ్ అయితే తిరిగి మనకి రిటర్న్ చేస్తాడు. ఆ విధంగా మనకి రిటర్న్ వస్తే అది సేల్స్ రిటర్న్. ఈ సేల్స్ రిటర్న్ అనేది సేల్స్ అకౌంట్లో వేస్తాం, ఇది ఆల్వేస్ డెబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి వేజెస్. వేజెస్ అంటే వేతనాలు, అంటే డైలీ వేజ్ కానీ అవర్లీ వేజ్ కానివ్వండి. అంటే వేజెస్ అనేది మనం రోజును బట్టి లేదా గంటను బట్టి మనం వేజ్ ఇస్తాం అనమాట. ఓకే, ఈ వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇది ఆల్వేస్ డెబిట్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఏవైనా సరే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ డెబిట్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. ఓకే, శాలరీ అండి. నెక్స్ట్, శాలరీ అనేది నెలకి ఒక ఫిక్స్డ్గా వచ్చే అమౌంట్, అంటే నెలకి ఫిక్స్డ్గా అమౌంట్ మనం ఇచ్చినట్టయితే అది శాలరీ అవుతుంది. శాలరీ అనేది మనం డైలీ కానీ లేదా వీక్లీ కానీ మంత్లీ ఒకసారి శాలరీ ఇస్తాం. సో ఈ శాలరీ అనేది ఒక ఫిక్స్డ్గా ఇచ్చే అమౌంట్ అన్నమాట. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి క్యారేజ్ ఇన్వోర్స్. క్యారేజ్ ఇన్వోర్స్ అన్నమాట. ఈ క్యారేజ్ ఇన్వోర్స్ ఒక ప్రొడక్ట్ తయారవడానికి, ఒక ప్రొడక్ట్ అనేది తయారు కావడానికి కావాల్సిన ఛార్జెస్, ఆ గూడ్స్ అనేది పర్చేస్ చేసిన తర్వాత మన లొకేషన్ కి తీసుకొచ్చేటప్పుడు అయ్యేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ని క్యారేజ్ ఇన్వోర్స్ వేస్తాం. ఈ క్యారేజ్ ఇన్వోర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇది ఆల్వేస్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్, క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇప్పుడు చూడండి, ఒక ప్రొడక్ట్ అనేది కంప్లీట్ గా తయారైన తర్వాత అది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది మనం వేరే వాళ్ళకి అమ్మినట్టయితే, అంటే వేరే వాళ్ళకి సేల్స్ చేసినట్టయితే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మనమే పెట్టుకున్నప్పుడు అది క్యారేజ్ అవుట్వర్డ్స్ వేస్తాం. అంటే కొన్ని కంపెనీలు బిజినెస్ డెవలప్మెంట్ కోసం గూడ్స్ అనేది సేల్స్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫ్రీ డెలివరీ చేస్తుంది అనమాట. అలాంటిది క్యారేజ్ అవుట్వర్డ్స్ వేస్తాం. క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటే మన లొకేషన్ కి పర్చేస్ చేసిన గూడ్స్ ని తీసుకొచ్చేటప్పుడు అయ్యే ట్రావెలింగ్ ఛార్జెస్ ని క్యారేజ్ ఇన్వర్డ్స్ వేస్తాం. క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్, అంటే సేల్స్ చేసిన తర్వాత ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మనమే భరిస్తున్నట్టయితే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ ని క్యారేజ్ అవుట్వర్డ్స్ వేస్తాం. ఓకే, నెక్స్ట్ అండి ఫ్యాక్టరీ రెంట్. ఫ్యాక్టరీ రెంట్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది డెబిట్ అవుతుంది. చూడండి, రెంట్ వేరు, ఫ్యాక్టరీ రెంట్ వేరు. రెంట్ అని వస్తే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, డెబిట్ అవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ ఇచ్చారు, రెంట్కి ముందు ఫ్యాక్టరీ వస్తే అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అట్లాగే ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ వేరు, ఇన్సూరెన్స్ అంటే పర్సనల్ ఇన్సూరెన్స్ వేరు. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు సేమ్, ఇది ఒక ఫ్యాక్టరీ వచ్చింది ఇక్కడ, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కాబట్టి ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అట్లాగే ఫ్యాక్టరీ కాకుండా పర్సనల్ ఇన్సూరెన్స్, లేదా పర్సన్ కాకపోయినా సరే ఇన్సూరెన్స్ అని వచ్చినా సరే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, అది డెబిట్ అవుతుంది.
నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతుంది, ఇది తెలిసిందే. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అనేది మనం సరే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, మనం డిస్కౌంట్ ఇచ్చామనుకో అది మన ఖర్చు కింద కదా. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్ అంటే ఇప్పుడు మనం గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి రావాల్సిన మనీ రాకపోతే చేసాం, పర్చేస్ చేసిన వ్యక్తి మనకి అమౌంట్ అనేది పే చేయలేదు, పే చేయకుండా మనం చేసిన తర్వాత అతను మనం తెచ్చుకున్న పోయాడు, అది ఖర్చుందే కదా, మనం రాను బాకీల కింద తెచ్చుకుంటాం, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇది డెబిట్ అవుతుంది అన్నమాట. డెబిట్ లోకి ఆల్వేస్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ హలో నుంచి హరికుమార్, మీ ఆడియో అన్మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. హలో నుంచి హరికుమార్, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది, మీరు మ్యూట్ అయింది. హలో సార్, హలో వినిపిస్తుందమ్మా, కంటిన్యూ. హలో వినిపిస్తుందమ్మా, ఓకే. కంటిన్యూ. డిస్కౌంట్ అలౌడ్ చెప్పేసి ఓకే ఓకే సార్. బ్యాడ్ డెబ్టర్స్ చెప్పేసిందండి. ఒక డిప్రిషియేషన్ అంటే అది తరుగుదల అన్నమాట, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇది ఆల్వేస్ డెబిట్ అవుతుంది. డిప్రిషియేషన్ అంటే ఇది ఫిక్స్డ్ అసెట్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. డిప్రిషియేషన్ అనేది మనం ఫర్నిచర్ కొన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ అనేది కొన్నాం అనుకో, ఆ టీవీ కాస్ట్ 10,000, ఆ టీవీ అనేది ఈ దాని వాల్యూ అనేది కోల్పోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ అనేది కొన్నాను 10,000 పెట్టి, అదే టీవీ ఒక 1 year తర్వాత కానీ, లేదా ఒక 6 months తర్వాత, లేదా 2 years తర్వాత కానీ దాన్ని మళ్ళీ సేల్స్ చేస్తే మనం కొన్న రేట్ కి అది సేల్స్ కాదు, ఎందుకంటే దాని వాల్యూ అనేది కోల్పోతుంది. దాన్ని తరుగుదల కింద వేస్తాం, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది, ఇది డెబిట్ అవుతుంది అన్నమాట. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కమిషన్ రిసీవ్, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్నమాట. కమిషన్ రిసీవ్ అంటే మన కమిషన్ వచ్చినప్పుడు, అంటే మనం ఏదైనా బ్రోకరేజ్ చేసినప్పుడు మనకి కమిషన్ వచ్చింది అనుకో, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది, ఇది ఆల్వేస్ క్రెడిట్ అవుతుంది. అంటే మనకి ఇన్కమే కదా, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. మనకి కమిషన్ వచ్చిందంటే అది మనకి ఇన్కమే కదా. ఓకే. డిస్కౌంట్ రిసీవ్డ్, మనకు డిస్కౌంట్ అనేది వచ్చింది అనుకో, మనం ఒక ఐటమ్ అనేది పర్చేస్ చేసినప్పుడు దానిపైన కొంత డిస్కౌంట్ అనేది మనకు వచ్చినప్పుడు అది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ వేస్తాం, ఇది క్రెడిట్ అవుతుంది అనమాట. క్యాపిటల్ అకౌంట్ అంటే ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ని క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటాం అనమాట, ఇది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, డ్రాయింగ్స్, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ మనకి పర్సనల్ గా కొంత అమౌంట్ అనేది కావాల్సినప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో కొంత అమౌంట్ అనేది పర్సనల్ గా తీసుకుంటాం, అది డ్రాయింగ్ కింద వస్తుంది అన్నమాట. అది అండర్ గ్రూప్ వచ్చి క్యాపిటల్ అవుతుంది, ఇది డెబిట్ అవుతుంది. క్యాపిటల్ అకౌంట్ వచ్చి అండర్ గ్రూప్ వచ్చి క్యాపిటల్ వస్తుంది కానీ క్రెడిట్ అవుతుంది, కానీ డ్రాయింగ్స్ వచ్చి గ్రూప్ వచ్చి క్యాపిటల్ అవుతుంది కానీ డెబిట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ ఓడి, ఇది లాస్ట్ చెప్తానండి, బ్యాంక్ ఓడి అనేది. నెక్స్ట్ వచ్చి సండ్రీ క్రెడిటర్స్ అంటే మనం ఎవరికైతే మనీ అనేది చెల్లించవలసి ఉంటుందో ఆ వ్యక్తి సండ్రీ క్రెడిటర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ గోపాల్ దగ్గర నుంచి మనం గూడ్స్ అనేది కొన్నప్పుడు అతనికి మనకు అమౌంట్ అనేది చెల్లించాలి కదండి, కాబట్టి గోపాల్ అనే వ్యక్తి సండ్రీ క్రెడిటర్ అవుతారు. అట్లాగే ఈ సండ్రీ క్రెడిటర్ అవుతారు, ఇది క్రెడిట్ అవుతుంది. అలాగే సండ్రీ డెబిటర్స్,
సండీ డెబిటార్ అంటే మనకి ఎవరైతే అమౌంట్ చెల్లించవలసి ఉంటుందో ఆ వ్యక్తి సండీ డెబిటార్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ టు లోకేష్ కి మనం గూడ్స్ అనేది సేల్స్ చేసాం. సో లోకేష్ అనే వ్యక్తి మనకు అమౌంట్ ఇవ్వాలి, మనీ అనేది చెల్లించాలి. కాబట్టి లోకేష్ అనే వ్యక్తి సండీ డెబిటార్ అవుతాడు, ఇది డెబిట్ అవుతుంది. ఇన్కమ్ రిసీవ్ ఇన్ అడ్వాన్స్. చూడండి, ఇన్కమ్ రిసీవ్ ఇన్ అడ్వాన్స్ అంటే మనం ఒక ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది వేరే వాళ్ళు మీ ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత, మీ కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మాకే అమ్మాలి అని చెప్పి మనం కొంత అమౌంట్ అనేది అడ్వాన్స్ కింద ఇచ్చుంటారు అన్నమాట. దాన్ని ఇన్కమ్ ఇన్ అడ్వాన్స్ అంటమాట. ఇది మనకు కొంత అడ్వాన్స్ అని ఇచ్చుంటే అది ఇంకా అడ్వాన్స్ అవుతుందండి. అది కరెంట్ లయబిలిటీస్ వేస్తాం, ఇది క్రెడిట్ అవుతుంది. అంటే ఇది మనకు అప్పే కదా, మనకు అడ్వాన్స్ అనేది ముందుగానే మనకి ఇచ్చినారంటే అది మనకు అప్పే అవుతుంది. కాబట్టి ఇది కరెంట్ లయబిలిటీస్ వేస్తాం, ఇది క్రెడిట్ అవుతుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ వేస్తాం, ఇది డెబిట్ అవుతుంది. బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అది డెబిట్ అవుతుంది, అందరూ తెలిసిందే. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ ఇది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా తెలిసినటువంటి ఖర్చులు. అంటే నేను ఎవరికైనా సరే కొంత బాకీ ఉన్నాను, ఒక గడువులోకి కొంత గడువులోగా అంటే ఒక డేట్ కల్లా దాన్ని నేను కట్టేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జూన్ 1, నెక్స్ట్ జూలై 1 కల్లా ఒక వ్యక్తి నేను అమౌంట్ అనేది పే చేయాలి. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ మంత్కి నా దగ్గర ఉంటాయో ఉండవో తెలీదు. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ముందాడే ఇచ్చేస్తాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక నెల ముందాడే ఇచ్చేస్తాను అన్నమాట అతనికి డబ్బులు. ఇది ఆల్వేస్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ ఓడి అని చెప్పాను లాస్ట్ ట్రాన్సాక్షన్. ఇది అకౌంట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయండి, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, 2 అకౌంట్స్. అది మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనం మనీ అనేది విత్డ్రా చేసేటప్పుడు సేవింగ్ అకౌంట్ అని కరెంట్ అకౌంట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. కానీ మనం సేవింగ్ అకౌంటే మనీ అనేది సేవ్ చేసిన దానికి తీసుకునేది సేవింగ్ అకౌంట్. కానీ కరెంట్ అకౌంట్ అనేది ఒక కంపెనీ నేమ్ మీద, మనం ఒక కంపెనీ రన్ చేస్తున్నప్పుడు ఒక కంపెనీ నేమ్ మీద కరెంట్ అకౌంట్ అని తీసుకుంటాం. ఆ కరెంట్ అకౌంట్ తీసుకున్నప్పుడు మన కంపెనీలో జరిగే లావాదేవీలన్నీ, కంపెనీ యొక్క ట్రాన్సాక్షన్, ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని బ్యాంకు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి అనుగుణంగా, అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి అంటే అమౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ అనుగుణంగా మనకి కొంత అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునేది. అంటే మన బ్యాంకులో ఉన్న అమౌంట్ కంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ నార్మల్ గా కన్నా. ఓకే, హలో. ఓకే అమ్మా, గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది బాబు. నెక్స్ట్ వచ్చేవాడికి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక మెంబర్ పెండింగ్ ఉన్నారు. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రవికిరణ్, అన్మ్యూట్ చేస్తున్నాను, రెస్పాండ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రవికిరణ్. అన్మ్యూట్ చేస్తున్నాను, రెస్పాండ్. హలో హలో హలో, వినిపిస్తున్నాను. సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రవికిరణ్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు ప్లీజ్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ జస్ట్ బేసిక్ టాలీ అనే సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి టాలీ అనేది ఒక ఈఆర్పి
సాఫ్ట్వేర్. లైక్ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్సెస్ ప్లానింగ్. మనకి ఈ టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. మనకి వరల్డ్ అండ్ డేస్ లో ఇది టాలీ అనేది బెంగళూరు మన ఇండియన్ ప్రొడక్ట్ ఇండియన్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్. ఈ టాలీ అనేది అది బెంగళూరు వాళ్ళు తయారు చేసింది. ఈ టాలీ అనేది వర్షన్స్ ఉంటాయి ఇందులో 4.5 అని 6.2 అని 7.2 8.1 9.0 లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి ఈఆర్పి 9. అంటే ఈ వర్షన్స్ లో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ట్యాక్స్ తర్వాత ఇప్పుడు కొత్తగా జిఎస్టి వచ్చింది. సో ఆ వర్షన్ కి లేటెస్ట్ ఏంటంటే కొన్ని మనం యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ వర్షన్స్ ని ఆ టాపిక్ ని వాళ్ళు యాడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు, టాలీ వాళ్ళు. ప్లస్ ఈ టాలీలో 2 రకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. మనకి ఫ్రీ సాఫ్ట్వేర్, లైక్ ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నా డెమో సాఫ్ట్వేర్ అన్నా ఉంటుంది. అది మనం మన పర్సనల్ కంప్యూటర్ లో యూజ్ చేసుకోవచ్చు. బట్ అది ప్లస్ రెండోది మనకి లైసెన్స్ వర్షన్ ఉంటుంది. ఈ ఫ్రీ వర్షన్ లో ఏంటంటే జస్ట్ మనం అది ఒక మన చిన్న షాప్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. టాలీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ వర్షన్ ద్వారా. కానీ బట్ ఏమవుతుంది అంటే ఇన్ కేస్ ఆ కంప్యూటర్ కి ఏదైనా వైరస్ అటాక్ అయినా కానీ వాళ్ళు చేసుకున్న డేటా మొత్తం లాస్ అవుతారు. కానీ మన టాలీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ అది లైసెన్స్ వర్షన్ అనేది మనము టాలీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది. అందులో కూడా టాలీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ లో కూడా మనకి ఎంతమంది యూజర్స్ కావాలి, ఎంతమంది యూజర్స్ మీ కంపెనీకి ఎంతమంది యూజర్స్ కి ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, నా కంపెనీ కొంచెం పెద్ద కంపెనీ. సో నాకు 2 యూజ్ చేసుకునేటట్టు టాలీ సాఫ్ట్వేర్ కావాలి. వాళ్ళు ఆ విధంగా కూడా ఇస్తారు, ఎంతమంది యూజర్స్ కావాలన్నా ఇస్తారు. ఈ ఈ మన లైసెన్స్ వర్షన్ లో ఏంటంటే మనం ఏదన్నా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. లైక్ మన ఈ లైసెన్స్ వర్షన్ వల్ల ఏంటంటే వాళ్ళకి మాకు ఒక 10 సంవత్సరాలకి ఈ సాఫ్ట్వేర్ మాకు కావాలి అన్నప్పుడు టాలీ కంపెనీ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే మాకు ఈ ఆప్షన్ తీసేయాలన్నా ఇలాంటిది కూడా లైసెన్స్ వర్షన్ కి ఫ్రీ వర్షన్ కి డిఫరెన్స్. ప్లస్ మనకి పాత రోజుల్లో అయితే ఈ బుక్స్ ద్వారా మెయింటైన్ చేసేవాళ్ళు. మన ఈ క్యాష్ బుక్ కానీ లైక్ ఈ డైలీ వేజెస్ కానీ పెట్టి క్యాష్ బుక్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ అది సెక్యూర్ గా ఉండదు. ఒకసారి సపోజ్ ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ ఆ డేటా కంపెనీ డేటా మొత్తం లాస్ అవుతారు. కానీ ఈ టాలీ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైక్ ఏం జరిగినా కానీ మనకి ఆన్లైన్ లో సేవ్ అయి ఉండిద్ది. ప్లస్ ఎగ్జాంపుల్ పవర్ పోయినా కానీ ఆ టైంకి మనం ఎంట్రీ చేసింది మొత్తం సర్వర్ లో అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో కూడా మనం ఈజీగా వోచర్స్ ని ఎంట్రీ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంపెనీకి ఈ టాలీ సాఫ్ట్వేర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మన కంపెనీకి వెండర్స్ ఎక్కువ మంది వెండర్స్ ఉంటారు. లైక్ కస్టమర్స్ కాదు, వెండర్స్ ఉంటారు. వాళ్ళకి మనం మామూలుగా సాఫ్ట్వేర్ యూజ్ చేయకపోతే వాళ్ళకి సపరేట్ బుక్స్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఈ టాలీ వల్ల ఏంటంటే మనకి ఎంతమంది వెండర్స్ ఉన్నా కానీ ప్లస్ ఒక వెండర్ ఉంటే ఆ వెండర్ కి ఎన్నిసార్లు మనం వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు తీసుకున్నా కానీ ఎంతమంది ఎక్కువ కంపెనీస్ క్రియేషన్ చేసుకోవచ్చు. సో ఈజీగా రియబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఇందులో జనరల్ గా మనకి మామూలు నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇందులో ఫస్ట్ మనకి ఎసెట్స్ అంటే ఏంటి, లైక్ ఎసెట్స్ లో 2 రకాలు ఉంటాయి. మనకి మూవబుల్ ఎసెట్స్ అని ఉంటాయి, ఫిక్స్డ్ ఎసెట్స్ అని ఉంటాయి.
మూవబుల్ అసెట్స్ అంటే లైక్ కంప్యూటరు, ఫర్నిచరు ఇలా ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి మనకి ల్యాండ్, బిల్డింగ్స్ ఇలా ఉంటాయి. అండ్ ప్లస్ మనకి ఈ టాలీ అనేది కూడా టాలీ అనేది ఒక చిన్న సాఫ్ట్వేర్. కానీ ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా అంటే నేను టాపిక్ టాలీ కాకుండా ఎస్ఏపి అని ఉంటుంది. ఎస్ఏపి అనేది టాలీ కంటే చాలా పెద్ద సాఫ్ట్వేర్. అందులో దేనికి టాలీ కంటే లేటెస్ట్ వర్షన్ ఎస్ఏపి. అది పెద్ద మనకి ఎంఎన్సి కంపెనీల్లో యూజ్ చేస్తారు. ఈ టాలీ అనేది మనకి జస్ట్ ఒక చిన్న కంపెనీకి యూజ్ చేసుకోవచ్చు. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తున్నా, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో మనకి శాలరీస్ అంటే ఏంటి, డెబిట్ కిందకి వస్తుందా, క్రెడిట్ కిందకి వస్తుందా, లేకపోతే ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇలా ఉంటాయి. సో మనకి అవి డెబిటా క్రెడిటా అనేది దేని కిందకి వస్తుంది? మనం క్యాపిటల్ అకౌంటా, లేకపోతే ఇప్పుడు సపోజ్ క్యాష్ బుక్ ఉంటుంది. అందులో క్యాష్ బుక్ లో ఏంటంటే మొత్తం క్యాష్ ఎంట్రీ చేస్తాము. ఇప్పుడు లైక్ ఎసెట్స్ అకౌంట్ ఉంటుంది. మన ఎసెట్స్ అకౌంట్ అంటే లైక్ ఆస్తి అప్పులు పట్టిగా అంటారు. సో అవి దేని కిందకి వస్తాయి? మనం శాలరీస్ దేని కిందకి వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. సో దాన్ని డెబిట్ చేయాలా అనేది మనకి ఈజీగా టాలీ సాఫ్ట్వేర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, కొంచెం ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ న్యూ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఓబుల్ రెడ్డి. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఓబుల్ రెడ్డి అన్మ్యూట్ చేశాను. గుడ్ మార్నింగ్ అన్న, వాయిస్ కొంచెం లౌడ్గా మాట్లాడు. హలో, హలో, వినిపిస్తుందమ్మా, కంటిన్యూ. This is Open 20 years coordinator from Nellore district. My background was today I am discuss about basic balance of tally for GST. In order to use tally, వాయిస్ స్లోగా వినిపిస్తుంది, కొంచెం వాల్యూమ్ పెంచు. sir, actually I am hearing sir. ఓబుల్ రెడ్డి అన్మ్యూట్ చేశాను. Hello. వినిపిస్తుంది. My voice is clear, sir. క్లియర్. This is already years coordinator from Nellore district. My background was we will discuss about basic balance which tally for GST. ఓబుల్ రెడ్డి, నీ వాయిస్ మళ్ళీ తగ్గిపోయిందమ్మా, ఇందాక స్టార్టింగ్ లో వినిపిస్తుంది. Sir, actually I am in journey, sir. That's why my voice is low. ఓకే, మీకు లాస్ట్ చేస్తాను, మీ డిస్ట్రిక్ట్ లో లాస్ట్ మాట్లాడు. ఓకే,
ఓకే, నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్ అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్ డిస్కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ రీకనెక్ట్ అయ్యాడు చూడండి. సో నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికృష్ణ అన్మ్యూట్ చేస్తున్నాను. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికృష్ణ అన్మ్యూట్ చేసుకోమా, వస్తుంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికృష్ణ రెస్పాన్స్. ఇది అన్మ్యూట్ అవ్వట్లేదు, అన్మ్యూట్ చే వస్తుంది. నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనురాధ అన్మ్యూట్ చేస్తున్నాను. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనురాధ. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. So okay, thank you sir. Good morning sir. Good morning all of you. My name is Anuradha from Nellore district. Today నేను చెప్పబోయే టాపిక్ అకౌంటింగ్ వోచర్స్. అకౌంటింగ్ వోచర్స్ మనకి ప్రెసెంట్ 6 టైప్స్ గా ఉన్నాయి. F4 నుంచి F9 వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టుడే. ఫస్ట్ గా వచ్చి కాంట్రా వోచర్. కాంట్రా అనేది మనము బ్యాంక్ నుంచి డిపాజిట్ కానీ, బ్యాంక్ విత్డ్రా కానీ, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఈ టైప్స్ ఆఫ్ అన్ని మనం కాంట్రా ఎంట్రీలో ఎంటర్ చేస్తాము. దీనికి మనం షార్ట్ కట్ కీ అనేది F4 ఎంటర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రా ఎంట్రీ బ్యాంక్ డిపాజిట్ అనేది మనం క్యాష్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ అంటే మనము బ్యాంక్ అనేది మనము అకౌంట్స్ లో బ్యాంక్ అనేది యూజ్ చేస్తాం, పర్టికులర్ క్యాష్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది F4, దీని షార్ట్ కట్ కీ వచ్చి F4. అదే విధంగా నెక్స్ట్ వచ్చి పేమెంట్ అనేది షార్ట్ కట్ కీ వచ్చి F5. పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ కి మనకి ఎగ్జాంపుల్ వచ్చి రెంట్ పెయిడ్ అనేది మనకి పేమెంట్ కాబట్టి అకౌంట్స్ లో పర్టికులర్ క్యాష్ అనేది ఎంటర్ చేస్తాము, పర్టికులర్స్ లో రెంట్ పెయిడ్ అనేది ఎంటర్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చి రిసిప్ట్ అనేది ఎగ్జాంపుల్ గా మనకి F6 అనేది యూజ్ చేస్తాం రిసిప్ట్ కి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి కమిషన్ రిసీవ్డ్.
కమిషన్ రిసీవ్డ్ అనేది మనకి రిసీప్ట్ అవుతుంది కాబట్టి పర్టికులర్ లో క్యాష్ అనేది వస్తుంది. తర్వాత అకౌంట్స్ లో క్యాష్ అనేది వస్తుంది, పర్టికులర్స్ లో కమిషన్ రిసీవ్డ్ అనేది వస్తుంది. అండ్ తర్వాత వచ్చి జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ అనేది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం జర్నల్ ఎంట్రీలో ఎంటర్ చేస్తాము. హలో, వినిపిస్తుందమ్మా, కంటిన్యూ. అండ్ జర్నల్ ఎంట్రీ అనేది షార్ట్ కట్ కి F7. ఇప్పుడు జర్నల్ ఎంట్రీ అనేది డిప్రిషియేషన్ అనేది కూడా మనం జర్నల్ ఎంట్రీ కింద ఎంటర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వాస్ సోల్డ్ అనేది మనము నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ వాస్ సోల్డ్ టు గణేష్, అక్కడ క్యాష్ అనేది మనకి మెన్షన్ చేయలేదు, గణేష్ అనే పేరు మనం మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ఏంటంటే అది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో ల్యాండ్ వాస్ సోల్డ్ టు గణేష్ అన్నప్పుడు బైలో గణేష్ అనేది పేరు మనం మెన్షన్ చేస్తాము, 2లో వచ్చి ల్యాండ్ అనేది మెన్షన్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ల్యాండ్ పర్చేజ్డ్ అని చెప్పని అన్నారు అనుకోండి, అప్పుడు మనము ల్యాండ్ అనేది పర్చేజ్ చేస్తున్నాం ఫ్రమ్ రమేష్ నుంచి, అది కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో బైలో ల్యాండ్ వస్తుంది, 2లో రమేష్ అని వస్తుంది. అండ్ తర్వాత వచ్చి సేల్స్ అనేది మనకి F8 షార్ట్ కట్ కి F8 వస్తుంది. మనం ఏదైనా సేల్ చేసినప్పుడు మనకి క్యాష్ అనేది వస్తుంది, ఐటమ్ అనేది పోతుంది కాబట్టి అకౌంట్స్ లో మనము క్యాష్ అనేది మెన్షన్ చేస్తాము. పర్టికులర్స్ లో ఏ ఐటమ్ అయితే మనం సేల్ చేస్తున్నాం ఐటమ్ మనం మెన్షన్ చేస్తాము. అదే విధంగా దీనికి సేల్స్ కి షార్ట్ కట్ కి F8. అదే విధంగా పర్చేజ్ అకౌంట్ ఓచర్. పర్చేజ్ ఓచర్ అంటే మనం ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేసేటప్పుడు ల్యాండ్ వాజ్ పర్చేజ్డ్ అన్నాం అనుకోండి, మనం పర్చేజ్ చేస్తున్నాం, క్యాష్ అనేది పోతుంది, మనకి బైలో ల్యాండ్ వస్తుంది, 2లో క్యాష్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఓచర్స్ అనేవి ఎంట్రీ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓచర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. నెక్స్ట్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్ అన్మ్యూట్ చేస్తున్నాను. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్ రెస్పాండ్ అన్మ్యూట్ చేయి, అన్మ్యూట్ అవుతుంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాస్కర్ అన్మ్యూట్ అవ్వట్లేదు అంటున్నారు, సిగ్నల్ లో ఉంది. సో నెల్లూరు నుంచి భాస్కర్ అండ్ అలాగే ఓపుల్ రెడ్డి, టుమారో ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ. టుమారో ఆ సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చూసుకొని చెక్ చేసుకోండి. టుమారో ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చెప్పకూడదు. నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికృష్ణ అండ్ అక్మల్ రెస్పాండ్. నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికృష్ణ అండ్ అలాగే అక్మల్ రెస్పాండ్. చాట్ లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఇద్దరు.
నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హరికృష్ణ సిగ్నల్ ప్రాబ్లం అంటున్నారు. సో అలాగే నెక్స్ట్ అక్మల్. సో ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. సో ఓకే, టుడే వరకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. టుమారో వచ్చే వాటికి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి పెండింగ్ మెంబర్స్ మొత్తం కూడా టుమారో ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ సిగ్నల్ ప్రాబ్లం ఏం లేకుండా చూసుకోండి. మీ నెక్స్ట్ క్లాస్ టైం కల్లా సిగ్నల్ ఉన్న చోటుకు వెళ్ళండి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి మనకి చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉండో అవి కంప్లీట్ అయ్యాయి. సో టుమారో వచ్చేవాడికి ఏ డిస్ట్రిక్ట్స్ చెప్పాలని ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా చూడండి. టుమారో వచ్చేవాడికి విశాఖపట్నం అండ్ అలాగే విజయనగరం అండ్ అలాగే శ్రీకాకుళం. ఓకే, ఐ రిపీట్ ద డిస్ట్రిక్ట్స్. విశాఖపట్నం అండ్ అలాగే విజయనగరం అండ్ అలాగే శ్రీకాకుళం, ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే పెండింగ్ మెంబర్స్ ఉన్నటువంటి నెల్లూరు డిస్టిక్ అండ్ అలాగే కర్నూలు డిస్టిక్ లో వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఒక మెంబర్ పెండింగ్ ఉన్నారు. సో వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్న పెండింగ్ మెంబర్స్ అండ్ అలాగే నెల్లూరు డిస్టిక్ లో ఉన్న పెండింగ్ మెంబర్స్ టుమారో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ అలాగే టుమారో వచ్చేవాడికి న్యూ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం అండ్ అలాగే విజయనగరం అండ్ అలాగే శ్రీకాకుళం, ఈ 3 డిస్ట్రిక్ట్స్, ఈ న్యూ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ఉంటుంది. ఇవి మీరు కూడా రేపు సిగ్నల్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ఇవన్నీ ఏమి కూడా చెప్పకుండా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్డ్ గా రెడీగా ఉండండి. సో టుమారో ఇవన్నీ చెప్పకూడదు. అండ్ అలాగే టుమారో ఎక్స్ప్లెనేషన్స్ క్లోజ్ అవుతుంది. సో ఎవరైనా ఇంకెవరైనా పెండింగ్ మెంబర్స్ ఉంటే మీ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైనా చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారేమో ఒకసారి అందరూ ప్రతి ఒక్కరు కూడా రీచెకింగ్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ టాలీ ఇన్ఛార్జ్, నాకు ఇక్కడ కౌంటింగ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళ ప్రతి నేము నోట్ చేశాను. సో ఇదే లిస్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయని మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగానే చెప్తున్నాను, అలర్ట్ ఇస్తున్నాను, బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఎక్స్ప్లెనేషన్ కేవలం మిస్ అయ్యి ఉంటే కనుక ఐ గివ్ యూ ఛాన్స్, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెనేషన్కి ఇస్తాను. సో ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అలాగే అటెండెన్స్ వచ్చేవాడికి కొంచెం తగ్గుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ టాలీ ఇన్ఛార్జెస్ అటెండెన్స్ ఒకసారి రీచెకింగ్ అనేది చేసుకుంటుండండి. అలాగే ఎప్పుడైతే మనకి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవుతుందో దీని తర్వాత ఒక క్లాస్ ఉంటుంది. మీకు సమ్ బేసిక్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, కొన్ని సమ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి, ట్రిక్స్ అనేవి టాలీలో, అవి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. విత్ ఇన్ షార్ట్ కట్ కీస్ కూడా ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్ప్లే ఇస్తాను, నోట్స్ కూడా ఇస్తాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. టుమారో ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఉన్నారో వాళ్ళు పెండింగ్ మెంబర్స్, ఏది ఇప్పటివరకు నేను చెప్పిన డిస్ట్రిక్ట్స్ కాకుండా ఇప్పటివరకు జరిగిన డిస్ట్రిక్ట్స్, ప్రీవియస్ గా ఇప్పటివరకు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ నోట్ చేయడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మిగిలిన వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ చేయాలి. అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళ కౌంట్ ఒకసారి చెప్తున్నాను, ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు నోట్ చేసుకోండి. ఫస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ జరిగింది. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి 8 మెంబర్స్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి 8 మెంబర్స్ లో ఇద్దరికి ఎక్సెప్షన్ వచ్చింది, మహేష్ అండ్ రూపేష్ కి. మిగతా 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశారు చిత్తూరు డిస్ట్రిక్ట్. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి 4 మెంబర్స్. ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి రఘునాథ్ నేమ్స్ తో కావాలన్నారు. ఓకే, నేమ్స్ తో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకోండి. చిత్తూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ లో 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్, టోటల్ 8 మెంబర్స్. 8 మెంబర్లో 2 మెంబర్స్ ఎక్సెప్షన్ ఉంది, రూపేష్ అండ్ మహేష్. సో 6 మెంబర్స్ వచ్చేవాడికి అఫ్రీన్ షేక్ అండ్ ఎస్ దినకర్ అండ్ అలాగే భరత్ శంకర్ అండ్ అలాగే 4th వన్ శిరీష అండ్ 5th వన్ ఎస్ వేణు, 6th వన్ వచ్చేవాడికి సుకన్య. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నోటెడ్.
చిత్తూరు డిస్టిక్ నోటెడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్ లో 4 మెంబర్స్. అనంతపూర్ డిస్టిక్ నుంచి వెంకటరమణ అండ్ అలాగే సెకండ్ మెంబర్ ఎం రాము అండ్ థర్డ్ వన్ వనిత అండ్ ఫోర్త్ వన్ సతీష్. నెక్స్ట్ కడప డిస్టిక్. కడప డిస్టిక్ నుంచి 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అలాగే 6 మెంబర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేవాడికి రఘునాథ్ అండ్ అలాగే మెహబూబ్ బాషా అండ్ అలాగే ఎస్ సంజమ్మ అండ్ అలాగే మహాలక్ష్మి, 5th వన్ శ్యామలాదేవి అండ్ 6th వన్ నరసింహులు. ఓకే, కడప డిస్టిక్ నోటెడ్. నెక్స్ట్ వన్ 4th వన్ ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్ నుంచి దిలీప్ 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అందులో దిలీప్, భాషా, రామకృష్ణారెడ్డి అండ్ అలాగే రమేష్, సురేష్, రవికిరణ్. రవికిరణ్ అనేది టుడే చెప్పారు. సో టుడే చెప్పిన రవికిరణ్ తో కలిపి 6 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ప్రకాశం డిస్టిక్. అండ్ అలాగే గుంటూరు డిస్టిక్ 6 మెంబర్స్ రమేష్, రామాంజనేయులు, ఈశ్వర్, మన్విత, వీరాంజనేయులు, జాహ్నవి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ 12 మెంబర్స్ వచ్చేవాడికి శ్రీనివాస్, గోపాలకృష్ణ ఆర్ ప్రవీణ్ కుమార్ అండ్ అలాగే రఘువర్మ, జి సురేష్, 6th వన్ జోష్న అండ్ అలాగే 7th వన్ శివరామకృష్ణ అండ్ అలాగే రామేశ్వరి, సాయి ప్రసన్న అండ్ 10th వన్ రేవతి అండ్ 11th వన్ ఆనంద్ బాబు అండ్ లోక్మాన్. ఒకసారి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాండ్. ఆనంద్ బాబు అండ్ లోక్మాన్ ఎక్స్ప్లెనేషన్ మీరు కంప్లీట్ చేశారా? ఆ రోజు అయితే మటుకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీ డిస్ట్రిక్ట్ వచ్చిన రోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నెక్స్ట్ డే అనేది ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా, ఐ ఫర్గాట్ ఇట్. ఈస్ట్ గోదావరి నుంచి రెస్పాండ్ 2 మెంబర్స్ ఆనంద్ బాబు అండ్ లోక్మాన్. ఈ 2 మెంబర్స్ పెండింగ్ ఉన్నారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి. ఒకసారి రీచెకింగ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ నుంచి 2 మెంబర్స్ మాత్రమే చెప్పారు. కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ నుంచి మా అశోక్ అండ్ మధు. కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ ఈ 2 మెంబర్స్ మాత్రమే. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ నాన్ సిఆర్డిఏ వచ్చేవాడికి చంద్రశేఖర్ అండ్ అలాగే పూజ అండ్ అలాగే చైతన్య, ఆంజనేయులు ఎక్సెంప్షన్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ నాన్ సిఆర్డిఏ నుంచి 4 మెంబర్స్. నెక్స్ట్ వన్ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 3 మెంబర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. విఘ్నేష్ అండ్ అలాగే వై ఈరేష్ అండ్ అలాగే హరిబాబు కర్నూలు నుంచి. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి 5 మెంబర్స్ టుడే ఎక్స్ప్లెనేషన్. 5 మెంబర్స్ కి 1 మెంబర్ పెండింగ్ ఉన్నారు. 4 మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. వెస్ట్ గోదావరి నుంచి బి బాబు అండ్ అలాగే బి రామకృష్ణ, బి విజయ్ కుమార్, ప్రసన్న 4 మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాగదుర్గ టుమారో ఎక్స్ప్లెనేషన్ పెండింగ్. అండ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో 7 మెంబర్స్ కి 2 మెంబర్స్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేశారు. అండ్ హరికుమార్ అండ్ అలాగే అనురాధ ఈ 2 మెంబర్స్ మాత్రమే కంప్లీట్ అయింది. మిగిలిన మెంబర్స్ అందరూ 5 మెంబర్స్ పెండింగ్ ఉన్నారు. సో వాళ్ళు టుమారో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నోట్ చేసుకోండి. అలాగే కడప డిస్ట్రిక్ట్ నుంచి టోటల్ కౌంట్ కావాలన్నారు. సో కడప డిస్ట్రిక్ట్ నుంచి రఘునాథ్, కడప డిస్ట్రిక్ట్ కౌంట్ 6 మెంబర్స్. ఓకే గైస్, లిస్ట్ అవుట్ అయితే అది. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు.
కడప డిస్ట్రిక్ట్ నుంచి నరసింహులు ఫైనల్ ఎగ్జామ్ అడుగుతున్నారు. ఎగ్జామ్ డేట్ కన్ఫర్మేషన్ చేసి చెప్తాను. రాజప్ సార్ ఇంటిమేషన్ ప్రకారం జరుగుతుంది. ఎగ్జామ్ ఒకరోజు అనౌన్స్మెంట్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ అన్నోన్ నుంచి విఘ్నేష్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేవాడికి గుడ్, బట్ కాకపోతే నీది వాయిస్ కొంచెం బ్లర్ గా ఉంది, సిగ్నల్ మిస్టేక్. సో నెక్స్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకా బీ ప్రిపేర్డ్ గా ఉండు గుడ్ ఎక్స్ప్లెనేషన్ కి. ఎక్స్ప్లెనేషన్ ఇస్ టాపిక్ వైజ్ గుడ్. కృష్ణా డిస్టిక్ నాన్ సిఆర్డిఏ, I forgot the name of Kavya. Yeah, right. Kavya కూడా కంప్లీటేషన్ అయింది. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్ అన్మ్యూట్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను. త్వరగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. సార్ హలో హలో వినిపిస్తున్నాను సార్. అది కృష్ణా డిస్టిక్ నుంచి ప్రవీణ్ గారు ఒకరు ఉన్నారు సార్. ఆయన సిగ్నల్ ప్రాబ్లం అని చెప్తున్నారు సార్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్ అదే ఇంకా అందుకే డిస్ట్రిక్ట్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేశాను. సో ఎవరైతే పెండింగ్ మెంబర్స్ ఉన్నారో ఓకే అమ్మా, నోటెడ్. నేను అదే ఒకసారి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేమ్స్ అనౌన్స్మెంట్ చేసింది, ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేయలేదని ఒక ఐడియా అనేది మీకు వస్తుంది మీ డిస్ట్రిక్ట్ టాలీ ఇన్ఛార్జెస్ కి. సో రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ చేయలేదో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కి రీజన్ అండ్ అలాగే మొత్తం కూడా డీటెయిల్ గా కనుక్కోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో తీసుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు అది ప్రతి డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తారో అది ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ అవుట్ రాజప్ సార్ కి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. సో అది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. ఇంకా ఎవరైనా బై మిస్టేక్ గా ఎవరైనా సిగ్నల్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్, ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్, ఎనీ రీజన్ ప్రాబ్లమ్ అయినా సరే మీరు ఎక్స్ప్లెనేషన్ చేయలేదు అనుకున్నప్పుడు ఐ వాంట్ టు రీ ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు మీరు ఏదైతే రీ ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నా లేదంటే ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకున్నా కూడా మీ చాట్ లో మీరు నేమ్స్ పోస్ట్ చేస్తే నేను అప్డేట్ చేసుకుంటాను. రేపు టుమారో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో అది ఎక్స్ప్లెనేషన్ వచ్చేవాడికి టుమారో వచ్చేవాడికి ఈ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో 3 డిస్ట్రిక్ట్స్ న్యూ డిస్ట్రిక్ట్స్ అండ్ అలాగే పెండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. సో మోస్ట్లీ రేపు టుమారో కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ 3 డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ఎవరైనా పెండింగ్ ఉంటే కనుక నెక్స్ట్ డే వస్తుంది. బట్ కానీ దాంతో మోస్ట్లీ టుమారో అనేది కంప్లీట్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ పెండింగ్ ఉంటే కనుక వాళ్ళు కంప్లీట్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే గైస్, టుడే క్లాస్ కంప్లీటెడ్. సో మీటింగ్ లీవ్ చేయొచ్చు. సో అది డిస్ట్రిక్ట్ ఎక్స్ప్లెనేషన్, టుమారో ఎక్స్ప్లెనేషన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉండో అవి గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నం అండ్ అలాగే విజయనగరం, శ్రీకాకుళం అండ్ అలాగే పెండింగ్ మెంబర్స్ అయినటువంటి నెల్లూరు డిస్టిక్ అండ్ అలాగే వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉన్నటువంటి పెండింగ్ మెంబర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఓకే, అది టుమారో వరకు వచ్చి అడిగి. సో ప్రతి ఒక్కరు బీ ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే, టుడే క్లాస్ కంప్లీటెడ్. మీటింగ్ లీవ్ చేయొచ్చు.
అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి జే రవి అండ్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఐ ఫర్గాట్ ద నేమ్స్, అప్డేట్ చేశాను.